హలో, ఈరోజు మన రెసిపీ బొంబాయి రవ్వతో బూరెల్ని తయారు చేసుకుందాం. బొంబాయి రవ్వ 1 కప్పు, బొంబాయి రవ్వకి సరిపోయినంత పంచదార, యాలకుల పొడి, బొంబాయి రవ్వని బాణలు పెట్టుకొని అందులో నెయ్యి పోసి బొంబాయి రవ్వని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. బొంబాయి రవ్వ ఫ్రై అయ్యేలోపు మనం దీనికి సోయాని తయారు చేసుకుందాం. బియ్యం పిండి, కొద్దిగా మైదా, కొంచెం పంచదార, చిటికెడు ఉప్పుని వేసుకొని వీటన్నింటినీ మనం ఒక థిక్ పేస్ట్ని తయారు చేసుకుందాం. చూడండి, మన గోధుమ రవ్వ అనేది కలర్ మారింది కదా. తీపికి సరిపడా పంచదారని యాడ్ చేసుకుందాం. పంచదారతో కలిపి ఒక 2 మినిట్స్ దీన్ని ఫ్రై అవ్విన తర్వాత ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల వాటర్ని తీసుకుందాం. రెండు కప్పులు వేడి నీళ్ళు వేసుకోండి. నేను వేడి నీళ్ళని బాగా మరిగించి వేడిగా ఉన్నప్పుడు వేసాను, లేదంటే చల్లటి నీళ్ళు వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు చక్కగా చూడండి, ఈలోపు మనం సోయాని చూద్దాం. సోయా అనేది కలిపి పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే చక్కగా మన బూరెలు అనేవి సాఫ్ట్గా వస్తాయన్నమాట. బూరెలకి కావాల్సిన టెక్స్చర్ వచ్చేసింది చూడండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఆ ప్రసాదాన్ని అంతటిని చక్కగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బాణలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న మన సోయ పెట్టి కలుపుకున్నాం కదా, చక్కగా ఈ సోయలో ముంచి ఒక్కొక్కటి ఇలా చక్కగా తీసి మరుగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి. ఎంత బాగా వచ్చాయో మన బూరెలు. అంతే మరి, మన బూరెలు అన్నవి గుండ్రంగా రెడీ అయిపోయాయి. బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.